తెలంగాణలో మిశ్రమ వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వరలక్ష్మి, బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడ్డటువంటి నేపథ్యంలో తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రైతన్నలో కొంత ఆందోళన అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఐకేపీ సెంటర్లు, వ్యవసాయ మార్కెట్లకు భారీ ఎత్తున తీసుకురావడం జరిగింది. దాదాపు 20 రోజులుగా కూడా మార్కెట్లలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికారులు కొర్రీలు పెడుతున్న నేపథ్యంలో 20 రోజులుగా కూడా ధాన్యం కొనుగోలు సంబంధించి పడిగాపులు అయితే కాస్తున్న వాటి నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ హెచ్చరిక రైతన్నలో ఆందోళన అయితే నెలకొందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున టన్నుల కొద్ది ధాన్యం వచ్చినటువంటి నేపథ్యంలో వర్షం వల్ల ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులైతే కొంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ధాన్యం సంబంధించి తడవకుండా కూడా ఇప్పటికే అధికారులు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. పట్టాలు కప్పుకొని కూడా ధాన్యం తడవకుండా కూడా తగు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో కొంత రైతన్నలో ఆందోళన నెలకొందని చెప్పొచ్చు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. తెలంగాణలో మిశ్రమ వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడడంతో పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల జిల్లాలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అయితే మరోవైపు ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, గద్వాల, నారాయణపేట, నిజామాబాద్, వనపర్తి జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి, బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహీనపడంతో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖనైతే హెచ్చరికలైతే జారీ చేసింది. అయితే మరోవైపు ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని, అలాగే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, గద్వాల, నారాయణపేట, నిజామాబాద్, వనపర్తి జిల్లాలకైతే వాతావరణ శాఖనైతే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇప్పటికే ఇటు అకాల వర్షాలతోటి పూర్తి స్థాయిలో రైతులు తమ పంటలు నష్టపోవడంతో అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 సార్లు కురిసినటువంటి అకాల వర్షంతో 1000 ఎకరాల్లో పూర్తిగా పంటలను అయితే నష్టపోయారు ఇటు రైతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సాగు చేస్తున్నటువంటి మొక్కజొన్న, వరి, మామిడి తోటలతో పాటు మిరపకాయలు పంటలను సాగు చేస్తున్న రైతులైతే పూర్తి స్థాయిలో నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితులు అయితే అకాల వర్షాలతో అయితే ఉంది. అయితే మరోవైపు ఇటు వాతావరణ శాఖనైతే ఉరుముల మెరుపులతో కూడినటువంటి భారీ వడగండ్ల వాడలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వర్షాలు కురిసే నేపథ్యంలో ఎవరు కూడా బయటికి వెళ్లద్దు, పిడుగుపాటుకు గురికాకుండా రక్షణ చర్యలు కూడా తీసుకోవాలంటూ వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో ఇప్పటికే ఇటు వరి సాగు చేస్తున్నటువంటి రైతులైతే తమ పంటలను అయితే కోత కోసి ఇటు ఐకేపీ సెంటర్లకు అయితే తరలించిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు రైతులు కూడా తమ వడ్లపైన కవర్లు కప్పి వర్షం కనుక పడితే ధాన్యం తడవకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు అయితే రైతులకైతే సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మంత్రులు అకాల వర్షంతో దెబ్బతిన్నటువంటి పంటల వద్దకైతే వెళ్లి పరీక్షిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా పంట నష్టపోయిన రైతుకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున కూడా ఇటు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తాం, ఖచ్చితంగా రైతులను ఆదుకుంటామంటూ కూడా మంత్రులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం పూట 42 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అయితే పూర్తిగానైతే ఉదయం 10 దాటితే బయటికి రాని సందర్భాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఓవైపు ఉదయం పూట ఎండలతోటి, ఉక్కపోతతోటి ఇటు ఉమ్మడి జిల్లా ప్రజలు సతమతం అవుతూ ఉండగా ఇటు అకాల వర్షంతో అయితే ఇబ్బందులు అయితే పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన గ్రామాలను అయితే నీటి ఎద్దడి అయితే నెలకొంది. 10 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి నీటిని సేకరించే సందర్భాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న
గిరి ప్రాంతాల్లో ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి గనులు విస్తరించి ఉన్న మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోనైతే కోల్ బెల్ట్ అయితే నిప్పుల కొలిమ అయితే తలపిస్తుంది. 42 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం, కోల్ బెల్ట్ ప్రాంతంలో 2 నుంచి మరొక 3 వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కోల్ బెల్ట్ ప్రాంతం వాసులు అయితే బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు సింగరేణిలో విధులు నిర్వహించే గని కార్మికులు కానీ, ఓపెన్ కాస్ట్ లో విధులు నిర్వహించే సింగరేణి కార్మికులు కూడా రోజు రోజుకి హాజరు శాతం కొంతమేర తగ్గుతూ ఉండడంతో అయితే సింగరేణి అధికారులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే కురిసినటువంటి అకాల వర్షాలు అయితే రైతులను అయితే పూర్తి స్థాయిలో కన్నీళ్ళు అయితే మిగిల్చింది. మరోవైపు వాతావరణ శాఖ అకాల వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అయితే రైతులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తెలంగాణలో మిశ్రమ వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడడంతో పలు జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక హైదరాబాద్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి. వరలక్ష్మి, ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో కొన్ని చోట్ల అంటే జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో మనం చూసుకోవచ్చు భిన్నమైన వాతావరణం కూడా మనకు చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వేడి ఉక్కపోతతో సతమతం అయిపోతున్నారు ప్రజలను కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఈవినింగ్ టైంలో చల్లబడుతుంది వాతావరణం. ఒక్కోసారి ఈదురుగాల ప్రభావం అనేది కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో రీసెంట్ గా మనం చూసుకున్నాం, పగలంతా కూడా వేడి ఉక్కపోత కలిగినటువంటి వెదర్ ఒక్కసారిగా చేంజ్ అవ్వడం, అలాగే ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తాయి. సో ఈ రోజు మాత్రం ఎలాంటి అంటే గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో మాత్రం ఎలాంటి వర్షపాతం నమోదు కాదు. కానీ కొన్ని చోట్ల మాత్రం అంటే కొన్ని ప్రాంతాల మాత్రం చిరుజల్లులు నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అలాగే మన హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం, ఈదురుగాల ప్రభావం కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లాల్లో ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు, కొన్ని జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడికి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు చాలా వరకు కూడా కొన్ని జిల్లాలకైతే అలర్ట్ జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. ఆయా ప్రాంతాల వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని కాపాడుకోవాలి, ధాన్యం పండించేటువంటి వాళ్ళు మాత్రం ఇప్పుడు కోతల టైం కూడా కాబట్టి కొంత మేర వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ ను కూడా జారీ చేశారు. సో ఇప్పటికే చూసుకోవచ్చు, చాలా వరకు కూడా కొన్ని జిల్లాల్లో మాత్రం రైతులు నష్టపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. సో మొత్తం మీద అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు, మరో 2-3 రోజుల పాటు అయితే మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. మన హైదరాబాద్ లో మాత్రం భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఈదురుగాల ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ.